అపర చాణక్యుడు ఆలోచనలు వేరే ఉంటాయి. అవి సామాన్యులకు అందనంత దూరంలో ఉంటాయి. ఆయన స్ట్రాటజీని వేరు. ఒక్కోసారి స్కెచ్ వేశారంటే అది ఫలించి తీరాలి. అలా ఉంటుంది మరి ఆయన ఆలోచన విధానం. అదే ఇప్పుడు ఆయన కొత్త స్ట్రాటజీ ప్లాన్ చేశారట. ఆ ఆయుధంతో ముందుకొస్తున్నారట. ఇంతకీ ఆ అపర చాణక్యుడు ఎవరు? ఎలాంటి స్ట్రాటజీతో వస్తున్నారు? లెట్స్ వాచ్. రాజకీయం అంటే అంతే మరి, ఎప్పుడు ఒకేలా ఉండదు. ఓడలు బళ్ళవుతాయి. ఎవరేమిటన్నది రాజకీయాలు లెక్కలు తేల్చేస్తాయి. ఎవరి బలం ఎంతో తేలిపోతాయి. రాజులెవరో భటులు ఎవరో కూడా ఖచ్చితంగా తేడా చూపించి మరి ప్లేస్ డిసైడ్ చేస్తాయి ఆ లెక్కలు. ఆయా దెబ్బకు సైడ్ అయిన వారికి మంచి రోజులు రావంటే వస్తాయి, కానీ ఓపిక పట్టాలి. అప్పటి వరకు ఎంతటి వారినైనా అజ్ఞాతవాసం తప్పదంతే. ఇదంతా ఎందుకంటే తెలంగాణను ఒకనాడు తన గొంతుతో ఒకటి చేసి మాటతో ఏకతాటిపైకి నడిపి ఢిల్లీని గల్లీని గడగడలాడించిన తెలంగాణ వాదుడైన కేసీఆర్ గురించి చెప్పడానికే. కేసీఆర్ 2023 చివరిలో జరిగిన ఎన్నికల మీద బోలెడని ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా తమకే అధికారం దక్కుతుందని ఫిక్స్ అయ్యారు. 600 కావచ్చు కానీ గెలుపు మాత్రం తనదే అని గట్టిగా నమ్మారు. అవతల వైపు సీఎం అభ్యర్థిగా ఉన్నవారు కూడా తనకు సరిసాటి కారని జనం కూడా తన కళ్ళజోడు నుంచే చూసి తీర్పు తనకే అనుకూలంగా చెప్తారని కూడా పెద్ద అంచనానే కట్టారు. కానీ ఈవీఎంలు చూస్తే సీన్ రివర్స్ అయింది. విపక్షంలోకి బీఆర్ఎస్ వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారు. మంత్రిగా కూడా చేయని రేవంత్ ఈ విధంగా ముఖ్యమంత్రి అవుతారని గులాబీ బాస్ అనుకోకపోవచ్చు, కలలో కూడా ఊహించలేకపోవచ్చు. కానీ అదే ప్రజాస్వామ్యం గొప్పతనం అంటేను మరి. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్నారు. పోనీ ప్రశాంతంగా ఏమైనా ఉన్నారా అంటే లేదుగా అన్నదే బదులు వస్తుంది. కుమార్తె కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి 5-6 నెలలు ఢిల్లీలో జైల్లో ఉన్నారు. అలా మొదలైన షాకులు ఆ తర్వాత మితిమీరాయి, శృతి మించాయి. అది కాస్త చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ దాకా వ్యవహారం వచ్చింది. సిబిఐకి ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మరోవైపు చూస్తే కవిత బీఆర్ఎస్ కే ఎదురు నిలిచి పార్టీకి దూరం అయ్యారు. ఇంకోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. ఇలా 2 ఏళ్లలో ఏమాత్రం గ్రాఫ్ పెరగకపోగా మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయని విశ్లేషణలు ఉన్నాయి. ఇంకోవైపు కేసీఆర్ ని వేరేగా అరెస్ట్ చేసి జైల్లో ఎందుకు పెట్టాలని ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముందు ప్రశ్నించారు. ఆయనకు తనకు తానుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నారు కదా అని సెటైర్లు పేర్చారు. జనాలకు అధికారానికి దూరమైన ఆయనకు అంతకంటే శిక్ష వేరే ఎందుకు అని ఒక విధంగా గట్టిగానే గుర్చేశారు. అది కూడా పెద్ద ఆయనకు బాధే కదా అని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. ఏప్రిల్లో జరిగిన పార్టీ రజతోత్సవ వేడుక తర్వాత మళ్ళీ జనాలకు ముఖం చూపించలేదు. దాంతో పెద్ద ఆయన ఎప్పుడు జనంలోకి వస్తారో అన్న చర్చ కూడా సాగుతుంది. దాంతో పాటు చూస్తే కనుక గులాబీ పార్టీ క్యాడర్ కూడా ఆయన బయటకు వస్తే బాగుంటుంది, ఆ కిక్కే వేరని కూడా భావిస్తున్నారు. అయితే తాజాగా కేటీఆర్ ఒక మాట అయితే చెప్పారు. కేసీఆర్ కి ఎప్పుడు జనాల్లోకి రావాలో తెలుసని అన్నారు. ఆయన సరైన సమయంలోనే జనంలోకి వస్తారని, అంటే కాంగ్రెస్ పాలన పక్వానికి వచ్చిందని తేలినప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి జనానికి చేరువ అవుతారా అన్న చర్చ సాగుతుంది. 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన పూర్తయింది. ఇక కేసీఆర్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనే డౌట్. అది కాస్త మరింతగా ముదిరాక కేసీఆర్ రంగంలోకి దిగుతారని అంటున్నారు. అన్ని అనుకూలిస్తే 2026లో గులాబీ బాస్ కారెక్కి జనం వద్దకు వస్తారని, తన స్ట్రాటజీతో జనం మనసు దోచుకుంటారని అంటున్నారు. చూడాలి మరి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.